ఇంకొక ఐటమ్ చూద్దాము. ఇది వచ్చేసి గల్ఫ్ వార్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇరాన్ వీధుల్లో రక్తం ఏరులై పారింది. అది మనందరికీ తెలుసు. నిరసనకారులు నినాదాలతో వీధులన్నీ కూడా హోరెత్తాయి. గవర్నమెంట్ పడిపోవాలంటూ కూడా వాళ్ళంతా ఇటు వ్యాఖ్యానించారు. అలానే ట్రంప్ సైతం వీళ్ళకి సహాయం చేస్తున్నాను అంటూ కొన్ని కమెంట్స్ కూడా చేశారు. కానీ అలాంటి ఇరాన్లో ఇప్పుడు ఎక్కడా కూడా నిరసన అనే పదమే వినిపించడం లేదు, కనిపించటము లేదు. ఇరాన్లో ఇంతకాలం ఆందోళనలు చేసిన వాళ్ళు, ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ టైంలో అసలు ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంతేకాకుండా పబ్లిక్ ప్రొటెస్ట్లకు పిలుపునిద్దామన్న నేతాన్యాహు డిమాండ్ను అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు తిరస్కరిస్తున్నారనే ప్రచారం సైతం ప్రెజెంట్ జరుగుతోంది. ఎస్, ఇక దీనికి సంబంధించి మాట్లాడదాం. సో ఎస్ సార్, ఈ వార్ స్టార్ట్ అవ్వడానికి కూడా ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్, అక్కడ ఈ ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా మేము ఉంటాము అంటూ, ఆ తర్వాత ప్రెసెంట్ ఎక్కడా కూడా అసలు వాళ్ళు మనకు కనిపించడం లేదు. ఎందుకంటారు? అక్కడ సిచ్యువేషన్ ఏమై ఉండొచ్చు అనుకోవాలి సార్? అంటే మీరు అన్నట్లు ట్రంప్ వేసిన అంచనాల్లో ముఖ్యమైన అంచనా ఏంటంటే, అమెరికా ఇజ్రాయెల్ అంచనా, మనము బాంబుల వర్షం కురిపించి ఈ రెజీమ్ ఇస్లామిక్ పాలకులను వీకెండ్ చేస్తే ఆ ఇస్లామిక్ రెజీమ్కు, ఖమేనీ రెజీమ్కు వ్యతిరేకంగా ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. 2022లో మనం చూసాం, మీసా అమేనీ అనే 20 years బాలికను హిజబ్ సరిగా ధరించలేదన్న పేరిట ఇరాన్ మారల్ పోలీస్ అరెస్ట్ చేస్తే ఆమె కస్టడీలోనే, పోలీస్ కస్టడీ చనిపోయింది. దాంతో పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు. తమ రకరకాల రూపాల్లో హిజబ్లను తగలబెట్టి కూడా నిరసన తెలిపారు. సో ఇరాన్లో ఇటీవల కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా తిరగబడ్డారు. సో బట్ ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా తిరగబడ్డారు కనుక మనము ఇస్లామిక్ రెజీమ్ క్రూరంగా, అయతుల్లా ఖమేనీ రెజీమ్ ఈ ప్రొటెస్టర్లను అణిచివేస్తూ వచ్చింది. మాస్ 3,000 మందిని ఉరి తీస్తారని కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు ట్రంప్ ఈ వార్ మొదలు పెడుతూ ఏమన్నాడంటే, మేము వీకెండ్ చేస్తాం ఈ రెజీమ్ను, దాంతో ఇరాన్ ప్రజలు తిరగబడి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు అని భావించారు. కానీ అది జరగలే. అంటే ట్రంప్ వేసిన యుద్ధ అంచనా, వార్ ఎస్టిమేషన్, వార్ ప్రిడిక్షన్ ఒకటి, అది ముఖ్యమైనది. అది ఎందుకు జరగలేదంటే ట్రంప్ అంచనాలో ఉన్న పొరపాటు. ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా ముఖ్యంగా అయతుల్లా ఖమేనీ నాయకత్వంలోని ప్రజెంట్ రెజీమ్కి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నమాట నిజం. ఈ రెజీమ్ చాలా నిరంకుశంగా ప్రజలను అణిచివేసిన మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కనీస పౌర హక్కులు లేకుండా, కనీస స్వేచ్ఛ లేకుండా వివరించింది నిజం. కానీ మనకు అర్థం కావాల్సింది, అదే సమయంలో అయతుల్లా ఖమేనీ నాయకత్వం ఇస్లామిక్ రెజీమ్కు అనుకూలంగా కూడా పెద్ద సెక్షన్ ఇరాన్ సొసైటీలో మద్దతుగా ఉన్నారు. అంటే ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా జనం ఉన్నారు, ఖమేనీకి అనుకూలంగా కూడా జనం ఉన్నారు. ఖమేనీని అంతం చేసినప్పుడు ఆయన అంత్యక్రియలకు జనం స్పందన మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అందువల్ల మీకు అమెరికా ఇజ్రాయిల్ వార్ మొదలు పెట్టక ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలే కనిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి మాత్రమే కనిపించింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రజలు బయటికి రాలే. ఇప్పుడు అనుకూలంగా ఉన్న ప్రజలు కూడా బయటకు వచ్చారు. ఇది మొదటి మార్పు. రెండవ మార్పు ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వేరు, తమ దేశాన్ని ఆక్రమించడానికి వస్తున్న అమెరికాకు మద్దతుగా ఉండడం వేరు. ఈ రెండు చాలా వేరు వేరు. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో బీజేపీని వ్యతిరేకించేవారు, నరేంద్ర మోడీని వ్యతిరేకించేవారు లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉంటారు. కానీ రేపు అమెరికానో మరో దేశమో, మేము చైనానో భారతదేశాన్ని మేము ఆక్రమిస్తాం, నరేంద్ర మోడీని పదవి నుంచి తొలగిస్తాం, మా కీలు బొమ్మను ఇక్కడ పెడతాం అంటే బీజేపీని, మోడీని వ్యతిరేకించిన ప్రజల్లో ఎంతమంది దాన్ని సమర్థిస్తారు? అంచనా 90% కూడా 90 కాదు 95% సమర్థించరు. మా మోడీ ఉండాలా, ఎవరుండాలా మేము నిర్ణయించుకుంటాం, మీరెవరు, జింపింగ్ ఎవడు, ట్రంప్ ఎవడు అంటారు. సో అంటే అర్థం ఏంటి? తమ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాడడం వేరు, ఒక విదేశీ ఆక్రమణను, విదేశీ దాడిని అంగీకరించడం వేరు.
అందులో అమెరికానే కాదు, ఇజ్రాయిల్ అనేది బలమైన యాంటీ ముస్లిం కంట్రీ. అంటే ఒక ఊచకోత అనేక దేశాల్లో ఊచకోతకు వస్తుంది. పాలస్తీనా ప్రజల ఊచకోత చూసాం. అందువల్ల మీకు ఇరాన్లో ఖమేనీని వ్యతిరేకించే వారు కూడా 100% ఇజ్రాయిల్ కూడా వ్యతిరేకిస్తారు. ఇంకా అమెరికాను ఏమైనా వ్యతిరేకించిన వారు 5% 10% ఉంటే ఉండవచ్చేమో, కానీ ఉన్నారని నేను చెప్పలేను. కానీ ఇజ్రాయిల్ అయితే ఎవడు సమర్థించరు. ఇరాన్లో ఖమేనీ వ్యతిరేకులు కూడా ఇజ్రాయిల్ని సమర్థించరు. సో అందువల్ల ఇజ్రాయిల్ ఇప్పుడు మోడీని వ్యతిరేకించే వారు అమెరికాను ఏమైనా సమర్థిస్తారేమో, కానీ పాకిస్తాన్ సమర్థిస్తారా? పాకిస్తాన్ అంటే బీజేపీ ఓటర్లే కాదు, అందరికీ వ్యతిరేకమే. సో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇజ్రాయిల్కు ఇరాన్ సొసైటీలో ఎవడూ అనుకూలించడు. అందువల్ల ఒకవైపు తమ దేశం పైన భయంకరంగా దాడులు చేస్తూ 175 మంది చిన్నారులను పొట్టన పెట్టుకుంటూ తమ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సర్వనాశనం చేస్తుంటే ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రియారిటీ అనుకుంటారా? అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి లేక కాదు, కానీ ఈ నేషనలిస్ట్ సెంటిమెంట్, అంటే ఫారిన్ ఇన్వేషన్ వచ్చినప్పుడు, ఫారిన్ అటాక్ వచ్చినప్పుడు జాతీయ భావాలు అనివార్యంగా వస్తాయి. మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూడలేదా? అన్ని రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఏకోన్ముఖంగా ముక్తకంఠంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిందే అన్నాం. సో అక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. సో అందువల్ల ఇరాన్లో కూడా అదొక ముఖ్యమైన అంశం. తర్వాత నీకు పెద్ద ఎత్తున నిర్బంధం. ఇప్పుడు 3,000 మందిని అరెస్ట్ చేశారు. ఆల్రెడీ 4గురిని ఉరితీశారు కూడా. అందులో ఒక యంగ్ రెస్లర్ను కూడా బహిరంగంగా ఉరితీశారు. సో అందువల్ల ఆ భయం కూడా ఉంటుంది, ఆ నిర్బంధ కాండ భయం కూడా ఉంటుంది కదా. అందువల్ల ఇవ్వాలంటే ట్రంప్ మద్దతు ఇస్తా అంటాడు. రేపు ట్రంప్ను ఎవరు నమ్ముతాడు? రేపు మళ్ళీ ఇరాన్లో ఉన్న ముస్తఫా ఖమేనీతోనే పొత్తు పెట్టుకోవచ్చు. సో వాట్ ఈస్ ద గ్యారంటీ? ఇప్పుడు వెనిజులాలో మదురోను వ్యతిరేకించే ప్రజలు ఏమనుకున్నారు? మదురో వెళ్ళిపోతే మచాడోనో గోంజాల్వెసో మా నాయకుడు ప్రెసిడెంట్ అవుతారని ప్రతిపక్షాలు అనుకున్నాయి. అయ్యాయా? ఎవరయ్యారు ఆఖరి ప్రెసిడెంట్గా? ట్రంప్ ఎవరిని ఎలో చేశాడు? మదురో టైంలోనే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ని ఎలో చేశాడు. సో అందువల్ల ఇక్కడ ఇస్లామిక్ పాలకులు ప్రజలు వ్యతిరేకించి తిరగబడేద్దాం అనుకుంటే ట్రంప్ రేపు వాళ్ళతోనే అండర్స్టాండింగ్ పెట్టుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లో చాలామంది పోరాడారు. వాళ్ళని అమెరికా ఏం చేసింది? మోసం చేసి తాలిబాన్కి అధికారం అప్పచెప్పి వెళ్ళిపోలేదా? సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కి అధికారం అప్పచెప్పి వెళ్ళిపోయారు. మీకు అలాంటి వెనిజులాలో మదురో వైస్ ప్రెసిడెంట్కి అధికారాన్ని అప్పచెప్పి ఆ డెల్సీ రోడ్రిగ్స్తోనే ట్రంప్ రాజకీయం నడుపుతున్నాడు. సో అందువల్ల రేపు ఇరాన్లోనైనా తాము వ్యతిరేకించే పాలకుల పట్ల అమెరికా వ్యతిరేకంగా ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? అమెరికా ఇరాన్ ప్రజల కొరకు పనిచేయదు, అమెరికా తన ప్రయోజనాల కొరకు పనిచేస్తుంది. అందువల్ల తమకు వచ్చే లాభం ఏంటి? అందువల్ల ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నిరసనలు తెలిపి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు పోరాడితే విదేశీయులకు అమ్ముడుపోయిన దేశద్రోహులుగానే చూస్తారు కదా, సమాజం అంగీకరించదు కదా. అనుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా రీసెంట్లీ పబ్లిక్ ప్రొటెస్ట్ రిక్వెస్ట్ పెట్టినా ఇటు అమెరికా దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు అని పట్టించుకోలేదు ఇన్ఫ్యాక్ట్. సో దానికి రీజన్ కూడా ఇదే అనుకోవచ్చా సార్? అంటే ఇరాన్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వేరు, దానికి అమెరికా ఇజ్రాయెల్ ఊతమిస్తే ఇవ్వచ్చు. కానీ అమెరికా ఇజ్రాయెల్ చెప్తే ఇరాన్ ప్రజలు ఎందుకు తిరగబడతారు? ఆ మాజీ రాజకుమారుడు ఉన్నాడు అక్కడ అమెరికాలో, లాస్ ఏంజల్స్లో ఉంటాడు, పహల్వి అని. అతను పిలిపించిన ఎవరు పట్టించుకోలేదు కదా. అంటే వీళ్ళకు ఇప్పుడు మాకు అర్థం కావాల్సింది అంటే ఫారిన్ కంట్రీస్తో కుట్రలో భాగం కావడం వేరు, తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం వేరు. ఇరాన్లో ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పుడున్న అయతుల్లాల రెజీమ్ను వ్యతిరేకిస్తారు. అయితే ఈ అయతుల్లా రెజీమ్ వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో లిబరల్స్ ఉన్నారు, డెమోక్రట్లు ఉన్నారు, మీకు మతవాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, వామపక్షాలు ఉన్నాయి, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అక్కడ వ్యతిరేకించే వాళ్ళు ఒక రకం వాళ్ళు లేరు. మాజీ రాజు మద్దతుదారులు ఉన్నారు, మళ్ళీ రాచరికం రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ రకరకాల కారణాలతో వ్యతిరేకిస్తారు. ఇజ్రాయెల్ కోసం వ్యతిరేకించరు, అమెరికా కోసం వ్యతిరేకించరు కదా.